మరి డిసెంబర్ మొదటి తేదీన దేవుని సన్నిధిలో మనం అందరం చేరాం. ఉదయకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు వాగ్దాన కూడిక జరిగింది. ఒక వాగ్దానాన్ని తెలియపరిచాను. మనం ఒకసారి మరలా వాగ్దానాన్ని చదువుకుందాం. చూడండి, హగ్గయి పుస్తకం 2వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకుని ముద్ర ఉంగరముగా నేను చేస్తాను. ఇదే సైన్యములపతియగు యెహోవా వాక్కు. స్తోత్రం చెప్పండి. ఆ దినమున నేను నిన్ను తీసుకుని ముద్ర ఉంగరముగా చేస్తాను. ఈ రోజున ప్రియులారా, దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినండి. ప్రభు మనతో మాట్లాడి మన జీవితాల్లో ఒక నూతన ప్రత్యక్షతల్ని ఈ పగటి వేళ ప్రభు మనకి ఇవ్వబోతున్నారు. దేవుని స్వరం మన కొరకు దిగిరాబోతుంది. ఆకాశం తెరవబడి అగ్ని కణములు లాంటి దేవుని మాటలు ఒక్కొక్కరి హృదయంలో ఈ పగటి వేళ పొయ్యబడుతూ ఉన్నాయి. దేవుని వాక్యము చేత మీరందరూ ఆశీర్వదించబడబోతున్నారు. దేవుని సన్నిధిలో ఒక బలమైన పాత్రలుగా ఈ పగటి వేళ మార్చబడబోతున్నారు. నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకుని ముద్ర ఉంగరముగా చేస్తాను అని అన్నారు. ఉదయకాలంలో దేవుడు మన పట్ల ఏర్పాటు ఎలా ఉంది అనే విషయాన్ని మీకు తెలియచేశాను. ఎందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనే విషయాన్ని తెలియచేశాను. ఒకటి, ఆయన లోకములో నుండి, పాపములో నుండి మనము ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచాడు కనుక మనము దేవునికి ఏర్పరచబడిన ఒక జనాంగముగా, దేవుని సొత్తైన ప్రజలుగా మనం ఉన్నాం. రెండవది, ఆయన లోకములో జ్ఞానులను, గొప్పవారిని, ఎన్నికైన వారిని సిగ్గుపరచడానికి ఏ యోగ్యత లేని, ఏ అర్హత లేని మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. మూడవదిగా, మనం ఫలించాలి అని, మన ఫలము నిలిచి ఉండాలని, ఏమండి, మనం ఏది అడిగినా దేవుడు ఇవ్వాలని మనము దేవుని సన్నిధిలో అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని ఈ 3 విషయాలు ఉదయకాలం వాగ్దాన కూడికలో మీకు తెలియజేశాను. ఈ పగటి వేళ ఆరాధనలో ఆయన మనల్ని ఒక ముద్ర ఉంగరముగా అక్కడ ఉంగరము అనే మాటని యొంగరము, యు అనే మాట పడింది. ముద్ర యొంగరముగా, యు అనే మాట ఇక్కడ ఒక్కసారే ఉపయోగించబడింది. దాన్ని ఉంగరము కలిపి మాట్లాడితే ముద్ర ఉంగరముగా అన్నట్టుగా దాని భావం. ఉంగరం, ఈ ఉంగరం అనే మాట చాలామందికి సర్వసాధారణంగా వివాహాల్లో కొన్ని బంగారపు ఉంగరాలు పెడుతూ ఉంటారు. ఎవరినైనా నిశ్చయం చేసినప్పుడు ఒకరి ఉంగరాలు ఒకరు మార్చుకుంటూ ఉంటారు. అది వాళ్ళ బాంధవ్యానికి సూచనగా. ప్రియులారా, వారు కలిసి ఉన్నంత కాలం అదొక సూచన ప్రాయంగా కనిపిస్తూ ఉంది. ఈ రోజున ప్రభు అంటున్నారు, నిన్ను తీసుకుని నేను ఒక ముద్ర ఉంగరంగా నేను చేస్తాను.
నేను నిన్ను తీసుకుంటాను నా చేతిలోకి, తీసుకుని ఒక ముద్ర ఉంగరంగా నేను మారుస్తాను అంటున్నారు. ఉంగరం వేరు, ముద్ర ఉంగరం వేరు. వినాలి బాగా. ఉంగరం వేరు, ముద్ర ఉంగరం వేరు. సర్వసాధారణంగా ధరించే ఉంగరాలు ఉన్నాయి, కానీ ముద్ర కొరకే ధరించే ఉంగరాలు ఉన్నాయి. ఈ ముద్ర ఉంగరం అనేది ప్రియులారా, మరొక భావంలో చెప్పాలి అంటే, ఆ ఉంగరం మీద ఏదో ఒక నమూనా, ఏదో ఒకరి బొమ్మ, ఏదో ఒక చిహ్నం ముద్రించి ప్రియులారా, దాన్ని కేవలం ప్రాముఖ్యమైన విషయాలకు మాత్రమే దాన్ని ఉపయోగిస్తారు. వినండి, ప్రాముఖ్యమైన విషయాలకు మాత్రమే ఉపయోగిస్తారు. అన్నిసార్లు అది ఉపయోగపడదు అంటే ఉపయోగం లేదా అని కాదు, అన్నిసార్లు దాన్ని వాడరు. ముద్ర ఉంగరం అనేది అన్నిసార్లు దాన్ని వాడరు. బైబిల్లో ఉన్న ఈ ఉంగరపు అనుభవాన్ని, ప్రభువు నాకు ఇచ్చిన నడిపింపుని బట్టి కొన్ని విషయాలు మీకు తెలియచేస్తాను. ఆదికాండము 41వ అధ్యాయం 40వ వచనం నుండి 2-3 వచనాల్ని మనం చదువుకుందాం. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడినై ఉందును అని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో, చూడము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టలు ధరింపచేసి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతను ఎక్కించాడు. ఆమేన్. ఎక్కించేటప్పుడు అంటున్నాడు, ఇదిగో ఈ ఐగుప్తు దేశంలో ఏ మనిషి నీ సెలవు లేకుండా కాలైనను చెయ్యైనను ఎత్తడానికి అవకాశం లేదు అని యోసేపుని ప్రియులారా రాజు యొక్క 2వ సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. కొట్టండి గట్టిగా, చప్పట్లు బిగ్గరగా కొట్టాడు. చాలామంది కొట్టట్లా. హాయ్ బచ్చో, తాళీ బజో. నా ప్రియులారా చూడండి, దేవుని సన్నిధిలో యోసేపుకి ఫరో తన ఉంగరాన్ని తీసి ఇచ్చి ప్రియులారా తన సింహాసనం పక్కన కూర్చుండబెట్టి తన 2వ రథాన్ని యోసేపుకి అప్పగించి ఓ బంగారపు గొలుసును వేసి ప్రియులారా దేశమంతా ఊరేగిస్తున్నాడు. చెప్తూ ఉన్నాడు ఫరో, అయ్యా ఇదిగో సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడిగా ఉంటాను, కానీ నా కింద మిగిలిన అధికారాలు, సర్వ అధికారాలు అన్ని నీ చేతికి నేను అప్పగిస్తున్నాను అని ప్రియులారా దానికి గుర్తుగా యోసేపు చేతికి ఫరో చేతిలో ఉన్న ఉంగరాన్ని తీసి ఫరో చేతిలో ఉంగరాన్ని తీసి యోసేపు చేతికి అప్పగించాడు. ఈ రోజున ప్రియులారా యోసేపు ఇప్పుడు ఒక అధికారిగా మార్చబడుతున్నాడు. దేశం అంతటి మీద అధికారిగా మార్చబడుతున్నాడు యోసేపు. చూడండి,
యోసేపు జీవితాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే, యోసేపుని సొంత కడుపులో సొంత రక్తం పంచుకుని పుట్టిన అన్నదమ్ములు యోసేపుని ద్వేషించారు. ద్వేషించి అతన్ని కొట్టి గోతులో వేశారు. ప్రియులారా, యేసును వేసిన చేతులతో మళ్ళా గోతుల నుంచి బయటకు తీసి ఐగుప్తీలకు అమ్మేశారు. ఆ ఐగుప్తీలకు అమ్మితే వాళ్ళు తీసుకుని వచ్చి నడి బజార్లో సంతలో అతన్ని పెట్టారు. యోసేపు ప్రియులారా 30 వెండి నాణెములకు ఒక వ్యక్తి కొనుక్కుని యోసేపుని తన ఇంటిలో పనివాడిగా మార్చుకున్నాడు. అతని పేరు పోతిఫర్. ఆ ఇంటిలో ప్రియులారా బానిసగా వెళ్ళిన ఆ వ్యక్తి కొద్ది రోజుల తర్వాత ఆయన అంటాడు, అయ్యా ఈ ఇంటి అంతటి మీద నేను అధికారిగా నియమిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈ ఇల్లంతా నువ్వు చూసుకోవాలి. నేను నా కుటుంబం తప్ప సర్వము నీ చేతికి అప్పగిస్తున్నాను అని చెప్పాడు. తర్వాత కొద్ది రోజులకి ఆ ఇంటిలో కొన్ని నిందలు పడి, చేయరాని తప్పుకి అవమానపరచబడి చెరసాల్లో నెట్టబడ్డాడు. చెరసాల్లో నెట్టబడిన తరువాత బైబిల్లో ప్రియులారా వ్రాయబడిన మాట, చాలా ఆ మాట చదివినప్పుడల్లా నాకు చాలా దుఃఖం, కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. ఆ మాట మీకు కూడా తెలియచేస్తాను. 105వ కీర్తన 18వ వచనాన్ని చదువుకుందాం. 105వ కీర్తన 18వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించారు, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతను చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచూ ఉండెను. చాలండి. ఇనుము అతని ప్రాణాన్ని బాధించింది. సంకెళ్ళు అతని కాళ్ళను బంధించాయి, సంకెళ్ళు అతని చేతులను బంధించాయి, ఇనుము అతని ప్రాణాన్ని బాధించింది. మీరు వినండి, అన్నదమ్ములంటే మనుషులు కనుక ప్రేమానురాగాలు చూపుతారు, అవసరమైతే ద్వేషాన్ని చూపుతారు. కానీ ఇనుమంటండి అతన్ని సంకెళ్ళు వేసి బంధించిందంట. ఇనుము అతని ప్రాణాన్ని బాధించిందంట. చూడండి, జీవము లేని ఒక వస్తువు కూడా యోసేపుని బంధించింది, యోసేపుని బాధ పెట్టింది. ఈ రోజున ప్రియులారా, మన రక్త సంబంధులు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మనల్ని అర్థం చేసుకోకపోవచ్చు, మనల్ని అపార్థం చేసుకోవచ్చు, మనల్ని ప్రేమించకపోవచ్చు, మనల్ని ద్వేషించవచ్చు, మనల్ని చేర్చుకోకపోవచ్చు, మనల్ని గెంటివేయవచ్చు, మనల్ని ప్రియులారా మనకు మేలు చేయకపోవచ్చు, మన కీడే చేయవచ్చు. కానీ నువ్వెవరి చేతిలో ఉన్నావో, నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావో, నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో, ఎవరి దగ్గర నీవు ఆరాధికుడిగా జీవిస్తున్నావో ఆ దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టడు. ఒక రోజు నిన్ను తీసుకుని ముద్ర ఉంగరముగా చేసి ఒక అధికారిగా నిన్ను నిలబెట్టబోతున్నాడు. కొట్టాలి గట్టిగా 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 గట్టిగా. ఆమేన్. ఇనుము అతన్ని బంధించింది, సంకెళ్ళు బాధించాయి అతన్ని. ప్రియులారా, అయినను ఒక రోజు దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. యోసేపు జీవితం ప్రియులారా శ్రమల జీవితంగా మనం చూడొచ్చు. యోసేపు ఎన్ని శ్రమలు పడ్డాడు, ఎన్ని బాధలు పడ్డాడు, ఎన్ని నిందలు పడ్డాడు, ఎన్ని అవమానాలు పడ్డాడు. కానీ ప్రియులారా యోసేపు ఈ అవమానాలకి,
ఈ యొక్క నిందలకి, ఈ బాధలకి, ఈ వేదనలకి ప్రియులారా రెట్టింపుకు ప్రతిగా దేవుని చేత గణపరచబడిన వాడై ప్రియులారా ఫరో చేతిలో ఒక ముద్ర ఉంగరముగా మార్చబడిపోయాడు. కొట్టాలి 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 కొట్టాలి. ఇప్పుడు యోసేపు జీవితంలో ప్రియులారా నిందలు పోయాయి, అవమానాలు పోయాయి, బాధలు పోయాయి. ఇప్పుడు రివర్స్ అయింది అనమాట. ఎలా తెలుసండి? రివర్స్ అయింది. ఎప్పుడైతే యోసేపు సింహాసనం మీదకి వెళ్ళాడో, ఎవరైతే సంఖ్యలతో బాధించారో, ఎవరైతే కొడలతో కొట్టారో వారందరూ వచ్చి యోసేపు ఎదుట సాగిలపడుతూ నా ప్రభు, నా ప్రభు అంటున్నారు. ప్రియులారా, అన్నదమ్ములు ఎవరైతే ఆయన గోతులో వేశారో, ఎవరైతే ఆయన ప్రాణాలు తీయాలని చూశారో, ఎవరైతే ద్వేషించారో, ఎవరైతే కలలు కనేవాడు వస్తున్నాడు, ఇదిగో వాడిని చంపుదామని నిర్ణయాలు తీసుకున్నారో, ప్రియులారా వారిని కొట్టారో, వారే ఒకరోజు యోసేపు ఎదుటకు వచ్చి నా ప్రభు, నా ప్రభు అని నమస్కరించవలసిన పరిస్థితులకి దేవుడు తీసుకుని వచ్చేసాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజున ప్రియులారా, నువ్వు దేవుని చేతిలో ఉండగలిగితే, దేవుని ఏర్పాటులో ఉండగలిగితే, దేవుడిని ఏర్పాటు చేసుకుంటే ఆయన చెప్తూ ఉన్నాడు, నిన్ను ముద్ర ఉంగరముగా చేసి అనేక మందికి అధికారిగా నేను నిలబెట్టబోతూ ఉన్నాను. ఆమేన్. ఒకరోజు నిన్ను బాధించిన వారే, ఒకరోజు నిన్ను నిందించిన వారే, ఒకరోజు నిన్ను అవమానపరిచిన వారే, ఒకరోజు నిన్ను బాధ పెట్టిన వారే, ఒకరోజు నీ ప్రాణానికి ఆయాసం కలిగించిన వారే సమాధానకరంగా నెమ్మదిగా నీ దగ్గరకు వచ్చి నిన్ను కుశల ప్రశ్నలు అడిగి నీతో మంచే కోరుకుంటారు, కానీ చెడును ఎన్నడూ కోరుకోలేని విధంగా దేవుడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. ఆమేన్. యోసేపు చేతిలో ఉన్న ఈ ఉంగరం ఏ ఉంగరం అంటే అధికారము కలిగిన ఉంగరం. ప్రైజ్ ది లార్డ్. అధికారము కలిగిన ఉంగరం. ఆ రాజు చేతిలో ఉన్న ఆ ఉంగరాన్ని తీసి, రాజు చేతిలో ఉన్న ఉంగరాన్ని తీసి ప్రియులారా ఎవరికి ఇచ్చాడంటే యోసేపుకి ఇచ్చాడు. ఇప్పుడు ఒకే ఉంగరం ఉంటుంది రాజ్యానికి. వినాలి బాగా. ఎన్ని ఉంగరాలు ఉంటాయి చెప్పండి? ఒక రాజ్యానికి ఒకే ఉంగరం ఉంటుంది. ఆ ఉంగరం ఉంటే రాజు చేతిలోనైనా ఉండాలి, రాణి చేతిలోనైనా ఉండాలి. ఒకవేళ రాజు ఎవరికైనా అధికారాలు ఇస్తే ఆ అధికారం ఇచ్చిన వాళ్ళ చేతిలోనైనా ఆ ఉంగరం ఉండాలి. ఆ ఉంగరం ఎవరి చేతుల్లో ఉంటుందో వాళ్ళు ఆ దేశమంతటి మీద అధికారిగా మార్చబడి, వాళ్ళు చెప్పిందే జరుగుతుంది, వాళ్ళు చేసిందే శాసనం అవుతుంది. వాళ్ళు ఇలాగున ఒక శాసనాన్ని రాసి ఒక ముద్ర వేస్తే ఎవరేశారు? ఇది గవర్నమెంట్ స్టాంప్, సెంట్రల్ గవర్నమెంట్ స్టాంప్ లాంటిది ముద్ర. స్తోత్రం చెప్పండి. దేవుడు అంటున్నాడండి, నిన్ను మామూలు ఉంగరంగా చేయను, నిన్ను నీ కుటుంబాన్ని మామూలు ఉంగరంగా చేయను, నేను ఏర్పాటు చేసుకున్నాను కనుక నేను ముద్ర ఉంగరముగా మార్చి ఒక అధికారిగా, ఒక నియామకుడిగా, ఒక ఉన్నతమైన వ్యక్తిగా నేను నిన్ను చెయ్యాలని ఆశిస్తున్నాను. అది నీ పట్ల నా ప్రణాళిక. కొట్టాలి గట్టిగా 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 గట్టిగా. స్తోత్రం చెప్పండి. ఒకప్పుడు నేను అనుకున్నానా దేవుని పరిచయం చేస్తానని, ఒకప్పుడు నేను అనుకున్నానా దేవుని సేవలోకి వస్తానని. ప్రభు అంటే వ్యతిరేకం, ప్రభు అంటే నమ్మిన వాడిని కాదు, దేవుడు అంటే నమ్మిన వాడిని కాదు, దేవుని నమ్ముకున్న బిడ్డల్ని తిట్టి పిల్లల నానాబూతులు మాట్లాడి, దేవుని నమ్మిన ఎవరైనా నాకంటే ముందు వారు ప్రభువుని నమ్మిన తరాలు ఉంటే వాళ్ళని ఎంతగానో దోషణగా హీనంగా మాట్లాడిన వ్యక్తిని నా ప్రియులారా. కానీ అటువంటి నన్ను దేవుడు ప్రేమించాడు, అటువంటి నన్ను దేవుడు ప్రేమించాడు, అటువంటి దేవుడు నన్ను ద్వేషించలేదు కానీ నన్ను ప్రేమించాడు. ఎప్పుడైతే ఆయన పాదాల వద్దకు నన్ను తీసుకుని వచ్చాడో ప్రియులారా, నాటి నుండి నా జీవితం అంచెలంచెలుగా అంచెలంచెలుగా దేవుడు మార్చుకుంటూ వచ్చాడు. దేవుడు ఒకరోజు చెప్పాడు, నా కుమారుడా నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, ఇదిగో నీవు నా సాధనమై ఉన్నావు, నీవు నా చేతిలో ఒక బలమైన పాత్రగా వాడబడబోతున్నావు అని దేవుడు ఒకరోజు చెప్పాడు. చెప్పిన ఆ దేవుడు అంచెలంచెలుగా ఎన్ని శ్రమలు వచ్చినా సరే, ఎన్ని నిందలు వచ్చినా సరే, యోసేపు వల్లే మా ఇంటి వారు కూడా నన్ను గెంటి వేశారు. యోసేపు వల్లే ప్రియులారా బంధువులు, రక్త సంబంధులు ప్రభువుని నమ్మామని తెలిసి అందరూ కూడా చేదరించుకుని నీచంగా చూసి ప్రియులారా అవమానకరంగా మాట్లాడుకుని, ఏమండి అందరూ అన్ని కార్యక్రమాలు చేసుకుంటారా? ఏమన్నా అందరికీ ముందు కబుర్లు వెళ్ళి ముందు సంప్రదింపులు జరుగుతాయి, కానీ నన్ను ఎవరో పిలవరండి, నాకెవరో చెప్పరండి.
ఎందుకో తెలుసా? దేవుని నమ్మాను, దేవుని దగ్గర ఉన్నానని ఒక ప్రియులారా చిన్న చూపు. కానీ దేవుడు రాను 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 దేవుడు ఏం చేసేది తెలుసండి? ఈ రోజున ప్రియులారా, ఆ రోజు నిందింపబడిన ఈ జీవితాన్ని, ఆ రోజు ప్రియులారా ఏ ఎన్నిక లేని ఈ జీవితాన్ని, ఆ రోజు ఏ యోగ్యత లేని జీవితాన్ని, ఈ రోజు దేవుడు తన సర్వాధికారాలు నాకు అనుగ్రహించి ఈ రోజున అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు నిలబెట్టి ప్రియులారా గ్రామాలు, పట్టణాలు, రాష్ట్రాలు తిప్పుతూ, దేశాలు తిప్పుతూ ఉన్నాడు ప్రియులారా. కేవలం దేవుని పని కొరకు మాత్రమే. స్తోత్రం చెప్పండి. దేవుని పని కొరకు మాత్రమే. ఒకరోజు ఒక సహోదరి ఏదో దేశం వెళ్ళాలని ప్రయత్నం చేసింది. వెళ్ళేటప్పుడు నా చేత ప్రార్థన చేయించుకోకుండా స్పీడ్గా వెళ్ళి ట్రైన్ ఎక్కేసింది. ట్రైన్ కదిలిపోయిన తర్వాత సిగ్నల్, నాట్ రీచబుల్ సిగ్నల్లో నాకు ఫోన్ చేసి, అన్నా ప్రయాణం అయిపోయింది, ఎక్కడ? నేను ప్రార్థన మొదలు పెడితే సిగ్నల్ కట్ అయిపోతుంది. నేను ఏదైనా అంటే ఆవిడకి వినపడుతున్నా. ట్రైన్ ఎక్కిన తర్వాత ఏంటమ్మా తొందరపాటు పని ఎందుకు చేసావు నా తల్లి అని అంటే, ఏమో అన్నయ్య అందరూ తొందర పెట్టారు, అందరు తొందరలో ప్రార్థన మర్చిపోయాను, మీ చేత ప్రార్థన మర్చిపోయానన్నా. ఓకే సరే వెళ్ళు అన్నాను. ఆ ప్రియులారా ప్రయాణం వెళ్ళి ఏదో రాష్ట్రం, మన రాష్ట్రం కాదు, ఏదో రాష్ట్రం వెళ్ళి ఇంతకు తీరా అన్ని చెకప్ చూసుకుని ఫ్లైట్ ఎక్కే ముందు ఆమెని ఏజెంట్లు ఆఫీసర్స్ ఉంటారు, స్పెషల్ ఆఫీసర్స్, వాళ్ళు పట్టుకొని నీ డాక్యుమెంట్లు అన్నీ చూపించమన్నారంట. చూపిస్తే అందులో కొన్ని డాక్యుమెంట్లు లేవు. వెంటనే ఆమె ఏం చేసి తెలుసా? టికెట్ క్యాన్సిల్ చేయించి అవన్నీ తీసి లగేజ్ వెనక్కి రప్పించేసి తన పాస్పోర్ట్ కాగితాలు తన చేతిలో టికెట్లన్నీ తనకి ఇచ్చేసి పంపించేశారు. వెళ్ళిపోమని, బయటికి వెళ్ళిపోమని పంపించేశారు. వాస్తవంగా అయితే కేసు బుక్ చేస్తారు కొన్నిసార్లు, కానీ ఈమెను కేసు బుక్ చేయకుండా పంపించేస్తే ప్రియులారా వచ్చేసి మరలా కొద్ది రోజులు ఈ రాష్ట్రంలో పని అవ్వట్లేదన్న ఇంకో రాష్ట్రం వెళ్తాను అని వెళ్ళేటప్పుడు నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుని ప్రియులారా ఆమె వెళుతుందే కానీ ఆమెకు ధైర్యం సరిపోవట్లా. అన్నా ఇప్పుడైనా అవుతుంది అంటావా ప్రయాణం? ఎందుకు అవుతామ్మా? అవుతుంది, వెళ్ళు. ఎందుకు అవుతుంది, ప్రార్థన చేయించుకున్నాగా, వెళ్ళు అన్నాడు. అయినా సరే ప్రియులారా ఆమెకు ధైర్యం సాలట్లా. ఎయిర్పోర్ట్ బయటికి వచ్చి ప్రార్థన చేయించుకుంది. మరలా వెళ్ళమ్మా దేవుడు చేస్తారు అన్నాడు. ప్రియులారా అన్నీ అయిపోయిన తర్వాత కొంచెం లోపలికి వెళ్ళి టికెట్లు అన్నీ అయిపోయిన తర్వాత, అన్ని బోర్డింగ్ పాసులు అన్నీ వచ్చిన తర్వాత మరలా ఫోన్ తీసుకుని ఏడుస్తుంది. ఏమ్మా వెళ్ళి అన్నీ అయినాయి కదా అంటే, లేదన్నా మొన్న వెళ్ళినప్పుడు మీతో చెప్పకుండా వెళ్ళాను, అందుకని చివరిలో వెనక్కి వచ్చేసాను. ఇప్పుడు మీ నోటితో చెప్పండి, వెళ్ళమ్మా అన్ని పనులు అయిపోతాయి, ఏ భయం లేకుండా వెళ్ళు, ఆ దేశానికి చేరతావని మీ నోటితో ఈ మాట నాకు చెప్తేనే కానీ ముందుకు అడుగు వేయనని ఫోన్లో ఏడుస్తుంది. మీరు ఒక్క మాట అంటే చాలు ధైర్యంగా వెళ్ళిపోతానన్నా అని. అప్పుడు మనసులో ధైర్యం తెచ్చుకుని ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో, వెళ్ళమ్మా నీకు అన్ని ద్వారాలు తెరవబడుతున్నాయి, ఇక ఏ ఆటంకము కలగదు. కొట్టండి గట్టిగా చెప్పండి. మీరు ఒక్క మాట చెప్పండి చాలు, ఒక్క మాట చెప్పండి. నా ప్రియులారా ఆ దేశము ఆ విమానం ఎక్కి ప్రియులారా అవతలకు వెళ్ళిపోయింది. వెళ్ళగానే మెసేజ్ పెట్టింది, ప్రియులారా ఈరోజు చక్కటి డ్యూటీ చేసుకుంటుంది. ఇంచుమించుగా నేను చెప్తున్నాను, చక్కటి డ్యూటీ, చక్కటి పని, చక్కటి ఇల్లు, చక్కటి వాకులు అన్నీ దేవుడు ఇచ్చాడు. ఏమండి ఇప్పుడు ఆమెని వెళ్ళింది ఒక దేశం కదా, ఇప్పుడు ఆమెని ఆ ఇంటి వాళ్ళు 4 దేశాలు తిప్పారు. ఇప్పటికీ కొట్టండి గట్టిగా చెప్పట్లు. 4 దేశాలు వెళ్ళింది ఆ దేశమే, కానీ ఆమెను వెళ్ళిన దేశం అంతా విమానం టికెట్లు తీస్తున్నారు,
ఆమెను తీసుకెళ్ళిపోతున్నారు. ఆ దేశం ఈ దేశం అన్ని దేశాలు చూపిస్తున్నారు, తిప్పి తీసుకొస్తున్నారు. కొట్టండి గట్టిగా. ఈరోజు నా ప్రియులను మీరు వినండి. దేవుని సన్నిధిలో మన జీవితాన్ని దేవుడు ఎలా చేయాలనుకుంటున్నాడు? నీ నోటి అధికారము కలిగిన వ్యక్తిగా నిన్ను చేయాలని చూస్తున్నాడు. నీ నోటి మాట తెరిస్తే చాలు, అది జరుగునంటే జరుగుతుంది, అది ఆగు అంటే ఆగిపోతుంది. నా దేవుడు ప్రియులారా, నీ నోటిలో అటువంటి శక్తి కలిగిన వాక్కుని ఇవ్వబోతున్నాడు. నిన్ను ఏదైనా శాసించే, ఏదైనా గద్దించే, ఏదైనా సరే ఇదిగో నీ జీవితంలో జరుగును గాక అని అనగానే జరిగేటట్టుగా నిన్ను ఒక అధికారము కలిగిన ముద్ర ఉంగరముగా మార్చబోతున్నాడు నా దేవుడు. కొట్టు గట్టిగా చప్పట్లు, కొట్టు చప్పట్లు. ఇదిగో నిన్ను బాధిస్తున్న బాధలు యేసు నామములో తొలగిపో అని నిన్ను నీవు అనుకోగానే, నిన్ను బాధిస్తున్న రోగం యేసు నామములో తొలగిపోవని నిన్ను నీవే అనుకోగానే అధికారం కలిగిన ఆ వాక్కు నీ నోటిలో, నీ చేతిలో, నీ హృదయం నిండా నా దేవుడు నింపి ఒక అధికారము కలిగిన నీ మాటలో అధికారం, నీ చేతుల్లో అధికారం, నీ క్రియల్లో అధికారం, నీ చూపుల్లో అధికారం నా దేవుడు ఇవ్వాలని చూస్తున్నాడు. ఆయన ఏర్పాట్లో నువ్వు ఉండగలిగితే, ఆయన ఏర్పాటు చేసుకున్న ఏర్పాట్లో నువ్వు ఉండగలిగితే నిశ్చయముగా, ఖచ్చితంగా నీ జీవితాన్ని దేవుడు తన చేతిలో ఉన్న ఒక ముద్ర ఉంగరముగా మార్చి నిన్ను ప్రజల కొరకు, నీ కొరకు, ప్రజల కొరకు నిన్ను ఒక సాధనముగా మార్చుకోవాలని ఆశిస్తున్న నా దేవుడు. కొట్టొచ్చుగా, ఒకసారి గట్టిగా కొట్టొచ్చుగా చప్పట్లు. ఆమేన్. ఇప్పుడు యోసేపు ఏమయ్యాడో చూడండి. బాధలు తొలగిపోయాయి, నిందలు తొలగిపోయాయి. ఎవరెవరు బాధలు పెట్టారు, ఎవరెవరు నిందించారు, ఎవరెవరు అతని చేతులు బంధించారో, సంఖ్యలతో బంధించారో వారందరూ వచ్చి యోసేపు ఎదుట నా ప్రభువు అంటున్నారు, నా ప్రభువా అంటున్నారు. స్తోత్రం చెప్పండి. ఈరోజున నా ప్రియులారా మీరు వినండి. ఈరోజు నిన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు అవమానాలు భరిస్తూనే ఉంచాలని దేవుడు ఆలోచన కాదు. ఏమండి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఈరోజు నన్ను నిలబెట్టిన నా జీవితం యోసేపు వలె ఒక ఉన్నతమైన సాక్ష్యం. వినండి ప్రియులారా, అందరూ అవమానపరిచిన రోజులు నావి, అందరూ చేదరించుకున్న రోజులు నావి. ఈ ఊరిలో కూడా సేవ ప్రారంభించిన తర్వాత కూడా ఏమండి ఎన్ని మందిరాలు కడుతున్నా మీరు చూడండి. ఎన్ని మందిరాలు కడుతున్నాం, మీరు ఎన్ని బాధలు పడ్డారు, నాతో పాటు మీరు ఎన్ని పడ్డారు, మీతో పాటు నేను ఎన్ని బాధలు పడ్డాను ప్రియులారా. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? తగిన సమయం అంటూ ఉంది. ఆ తగిన సమయాన్ని చూశాడు. ఈ రోజున ప్రియులారా, మనల్ని, మనకిచ్చిన పరిచర్యని ఈ ప్రాంతంలో ఒక ముద్ర ఉంగరముగా మార్చి ఉన్నాడు. కొట్టొచ్చుగా బిగ్గరగా ముద్ర ఉంగరముగా మార్చి ఉన్నాడు. ఈరోజు నా ప్రియులారా, దేవుడు ఎవరిని తృణీకరించడండి. బాధపడేవారి బాధను చూసి ఆయన తృణీకరించేవాడు కాదు. నీ ఏర్పాటు ఏంటో ఒకసారి నువ్వు గ్రహించి నీ ఏర్పాటుని గుర్తించగలిగితే ఖచ్చితంగా పేతురు పత్రిక 5:8 ప్రకారముగా అదేనా, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు 4:8 5:6 దేవుడు తగిన సమయమందు, మొదటి పేతురు 5:6 దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనస్కులై ఉండండి. చూడండి, దేవుడు మాకు ఖచ్చితంగా హెచ్చిస్తాడు, మనల్ని ఖచ్చితంగా నిన్ను లేపుతాడు దేవుడు, ఖచ్చితంగా నీ కుటుంబాన్ని లేపుతాడు దేవుడు, నిన్ను నీ బిడ్డల్ని దేవుడు లేపుతాడు, ఖచ్చితంగా లేపుతాడు. ఎందుకంటే ఆయన ఏర్పాట్లో ఉన్నాము గనుక ఖచ్చితంగా లేపుతాడు. లేపే దేవుడే, పడగొట్టే దేవుడు కాదు. నాటే దేవుడే, నిన్ను పెళ్ళగించే దేవుడు కాదు. ప్రియులారా, ఖచ్చితంగా నిన్ను నాటి, నిన్ను స్థిరపరిచి నీ జీవితాన్ని అనేక మందికి దీవెనకరంగా చేస్తాడు. మన పరిచయంలో ఉన్న కుటుంబాలన్నీ ఎలా ఉంటాయో తెలుసండి? నెమ్మదిగా, సమాధానంగా, ప్రశాంతంగా బ్రతుకుతారు. మీరు నమ్ముతారో నమ్మరో ఆ మాట.
మన సన్నిధిలో ఉన్న కుటుంబాలన్నీ, ఈ స్థలంలో ఉన్న మీరందరూ నాకు తెలుసు నెమ్మదిగా సమాధానంగా బ్రతుకుతారు. ఎందుకంటే ఏమండి, నేను ఎక్కువగా ఇది ఒకప్పుడు ఉండేవి, కానీ ఇప్పుడు అందరూ సమాధానకరంగా దేవుడు మార్చి నెమ్మదిగా మార్చి, ఒకప్పుడు ఏమీ లేని స్థితిలో ఉన్నా దేవుడు ఏం చేశాడు తెలుసండి, రాను రాను అన్నిటినీ ఇచ్చుకుంటూ వచ్చి నెమ్మది పరుచుకుంటూ వచ్చాడు. ఈ రోజున ఆకలి దప్పికల్లో ఉన్న బిడ్డలు ఎవ్వరూ లేరు, సమస్యల మధ్యలో నలిగిపోతున్న వాళ్ళు ఎవ్వరూ లేరు. పిల్లరా, రోజు కొట్లాట్ల గొడవలు, మా ఆయన కొడుతున్నాడు, మా ఆవిడ కొడుతుంది, ఆవిడ కొడుతుంది, ఈ తిట్టుకుని ఈ జనాంగ పంచాయతీలు ఎక్కడ కూడా ఉన్నాయి చెప్పండి? సంఘములో ఉన్న కుటుంబాలన్నీ నెమ్మదిగా ప్రశాంతంగా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుడి సన్నిధిలో ఆయన ఏర్పాట్లో ఉన్నాము కనుక నిన్ను నన్ను ఆయన ప్రశాంతంగా సుఖజీవనం చేసేటట్టుగా, సుఖజీవితం చేసేటట్టుగా ఆయన నిన్ను నన్ను పిల్లల ఏర్పాటు చేసుకుని మనల్ని ఏం చేస్తాడో తెలుసా, కొనసాగిస్తూ ఉన్నాడు. ఇది చాలదా చెప్పండి? పిల్లల అడిగిన ప్రతీది, కోరుకున్న ప్రతీది, మీరు అడిగిన ప్రతీది దేవుడు మీకు ఇస్తూ ఉన్నాడు ఈ రోజున. అది ఆరోగ్యమే కావచ్చు, ఆయుష్షే కావచ్చు, ఆత్మీయతే కావచ్చు, అక్కర్లే కావచ్చు, శాంతే కావచ్చు, సమాధానమే కావచ్చు, నెమ్మదినే కావచ్చు. ఒక్కటని చెప్పలేను ప్రియులారా. కలవరాల మధ్యలో ఉన్న మన కుటుంబాల్ని దేవుడు తగిన సమయం అందు ఏం చేస్తున్నాడు, విడిపిస్తున్నాడు, లేపుతున్నాడు, సమాధానపరుస్తున్నాడు. ఎందుకంటే ఆయన చేతుల్లో ఉన్న మనము ఒక నెమ్మది కలిగిన జీవితాన్ని జీవించాలని దేవుడు చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ మొదటి ఉంగరం ఏ ఉంగరం అంటే యోసేపు చేతికి పెట్టబడిన అధికారము కలిగిన ఉంగరం. స్తోత్రం చెప్పండి. అధికారం కలిగిన ఉంగరం. అందుకే యోసేపు ప్రియులారా, చెయ్యి పెడితే కార్యాలు జరుగుతున్నాయి, చెయ్యి చాపితే కార్యాలు జరుగుతున్నాయి, నోటి మాటల్లో కార్యాలు జరుగుతున్నాయి. మరొక ఉంగరాన్ని మీకు తెలియచేస్తాను. 3 ఉంగరాలు మీకు చెప్తాను ప్రియులారా. ఈ 3 ఉంగరాలుగా మీరు ఈ దినము నుండి మారబోతున్నారు. ఆమేన్. ఒకటి, యోసేపు చేతిలో ఉన్న ఉంగరం అధికారాన్ని ప్రియులారా ఇచ్చి అప్పటి వరకు పడ్డ నిందల్ని, అవమానాల్ని కొట్టివేసి యోసేపుకి ఎదుట అనేక మందిని తీసుకుని వచ్చింది ఈ ఉంగరం. రెండోది ప్రియులారా, ఎస్తేరు గ్రంథంలో 8వ అధ్యాయం 2వ వచనంలో, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో, రాజు ఆజ్ఞయు అమ్మా 8వ అధ్యాయం 2వ వచనం అని చెప్పానుగా. తప్పు చదువుతారే తల్లి? చదువు తల్లి. రాజు హామాను చేతిలో నుండి తీసుకున్న తన ఉంగరమును మొర్దెకైకి ఇచ్చాడు. చూడండి, రాజు హామాను చేతిలో ఉన్న ఉంగరాన్ని తీసుకుని మొర్దెకైకి ఇచ్చాడు. బాగా వినాలా? ఇప్పుడు నా వైపు చూడండి అందరూ. రాజు ఆల్రెడీ ఉంగరాన్ని హామాను చేతికి ఇచ్చేశాడు. కానీ ఇప్పుడు రాజు మరలా చేస్తున్న పని ఏంటంటే, హామాను చేతుల్లో ఉంగరాన్ని మళ్ళా రాజు తీసుకుని మొర్దెకైకి ఇస్తున్నాడు. మొర్దెకైకి ఇస్తూ ఉన్నాడు. రా, ఇద్దరు బిడ్డలు రండి, త్వరగా గమరండి, ఇస్తూ ఉన్నాడు. ఇంకొకటి రండిరా, పైకి రండి రా బాబు, పైకి రండి. ఇప్పుడు రాజు ఇదిగో ఉంగరం పట్టుకోరా. అరే, ఆల్రెడీ నీకు ఉంగరమా? సరే పట్టుకో. రాజు ఇతను హామాను ఆల్రెడీ ఉంగరం హామానికి ఇచ్చాడు. హామానుతో చెప్పాడు, రై నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకో, రాజ్యం నీది, నువ్వు ఇష్టం వచ్చినట్టు రాసుకో, ఏం రాసుకుంటావు, ఎవరి మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నావా తీర్చుకో, నీ ఇష్టం అని రాజు హామాను చేతికి ఇచ్చేశాడు ఉంగరం. ఇప్పుడు హామాను పట్టుకెళ్ళి తనకు కావలసినట్టు రాసేసుకుని
ఆ ఉంగరం రాసిన తర్వాత కింద ముద్ర వెయ్యాలి. మీరు బాగా వినండి, ముద్ర వెయ్యాలి. మామూలు ఉంగరం గురించి చెప్పట్లా, ముద్ర ఉంగరం గురించి చెప్తున్నా. ముద్ర వెయ్యాలి. ఎప్పుడైతే ఏమైతే పైన రాయబడి ఉందో రాసిన తర్వాత కింద ముద్ర వేసిందనుకో, ఇది కాపీలు వస్తాయి, జిరాక్స్లు వస్తాయి. ఇది ప్రతి రాజ్యానికి పంపితే, ప్రతి అధికారికి పంపితే, ప్రతి పట్టణాలకి పంపితే, ఇంచుమించుగా 127 సంస్థానాలకి ఈ లెటర్లు వెళితే, ఆ రాయబడిన లెటర్ మీద రాజు ఉంగరం ముద్ర ఉంది గనుక ఇది రాజు శాసనం, రాజే నిర్ణయం చేసి శాసనం చేశాడు గనుక ఈ ఉంగరం ముద్రను బట్టి యూదులందరినీ చంపేయాలని వాళ్ళు నిర్ణయం చేసుకుని ఒక రోజు పెట్టుకున్నారు. ఉంగరం ఇంకా ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉంది? హామాను చేతిలోనే ఉంది. అర్థమైందండి? ఈ హామాను యూదులకు శత్రువు అని రాయబడి ఉంది. అరే శత్రువే నువ్వు నిజంగా? నువ్వు శత్రువే, కొంచెం సేపు శత్రువులా ఫీల్ అవ్వు, శత్రువే. ఈ హామాను చేతుల్లో ఉంది ఉంగరం. ఇప్పుడు ప్రియులారా, ఇప్పుడు ఈ ఉంగరం తీయాలంటే ఉంగరం ఈ చేతిలోంచి రావాలంటే మళ్ళీ ఎవరు తీసుకోవాలి? రాజే తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఎవరికైనా ఇవ్వాలన్నా లేకపోతే ఉంచుకోవాలన్నా చెయ్యాలి, కానీ రాజే తీయాలి. ఇప్పుడు ఇతను మొర్దికే, మరి తింగర మోకమా అటు చూడరా, మొర్దికే తింగర, మరి తింగరోడే మరి ఏం చేస్తాం? అది వీడేమో శత్రు మోకం, వీడు కొంచెం గ్లోరిఫై, మహిమ కలిగిన మోకం, స్తోత్రం చెప్పండి. ఈ మొర్దికే ప్రియులారా ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ ఉంగరము చేత లెటరు ఎక్కడెక్కడికి వెళ్ళిందో, యూదుల్ని చంపాలి అని ఎక్కడెక్కడికైతే వెళ్ళిందో ఆ లెటర్ చదువుకుని ఏడ్చి గోనెపట్టు కట్టుకొని, అయ్యో హామాను శత్రువై, యూదులకు శత్రువై మమ్మల్ని చంపాలని రాజు ఉంగరం చేత ముద్ర వేయించి పంపాడు కనుక మేమందరం పలానా రోజున చచ్చిపోబోతున్నాం, మాకు న్యాయం కావాలి అని ఈ మొత్తికే బట్టలు చింపుకుని గోనెపట్టు కట్టుకుని రాజు గుమ్మం ఎదుట, రాజు నగర్ ఎదుట ఏడవడం మొదలుపెట్టాడు. ఏడుస్తూ ఉన్నాడు, మొరపెడుతూ ఉన్నాడు, నా జనులు చచ్చిపోతారు, నా జనులు చచ్చిపోతారు, నా జనులతో పాటు నేను చనిపోతాను అని ఏడుస్తూ ఉంటే ఈ ఏడుపులు ఒక ఆయన విని రాణి దగ్గరికి వెళ్ళి చెప్పాడు. ఒక ఆయన, అయ్యా అమ్మా ఎవరో మీ బంధువులు అన్న ఒకసారి చెప్పావుగా, ఆయన రాజనగరం ముందు ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడో నాకు తెలియదు, ఉపవాసం ఉన్నట్టున్నాడు, గోనెపట్టు కట్టుకున్నాడు, చాలా దుఃఖంతో ఉన్నాడు, రోధిస్తున్నాడు, మరొకసారి అడుగు ఏంటో విషయం ఏంటో అని చెప్పాడు. చెప్పగానే ప్రియులారా ఆ రాణి అని ఎస్తేరు మొర్దెకైని పిలిపించింది. ఎందుకు ఏడుస్తున్నా బాబాయ్, కారణం ఏంటి, రీజన్ ఏంటి, వై ఆర్ యు క్రయింగ్, ఎందుకు ఏడుస్తున్నావు, రీజన్ ఏంటి అని ప్రియులారా బాబాయ్ని అడిగింది. అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు, అమ్మా హామాను చేతిలో ఉన్న ఉంగరం మంచి పనికి ఉపయోగించాలి, కానీ హామాను చేతిలో ఉన్న ఉంగరం నీ ప్రాణం నా ప్రాణం తీయడానికి ఉపయోగించాడు. నీ ప్రాణమే నా ప్రాణం కాకుండా ఈ 127 సంస్థానంలో ఉన్న ప్రజల ప్రాణాలు, యూదుల ప్రాణాలు తీయడానికి ముద్ర వేసి పంపాడు. ఎలాగైనా సరే ఆ శాసనం రద్దవుతేనే కానీ ఆ శాసనం రద్దవుతేనే కానీ నేను బ్రతకను, మనవాళ్ళు బ్రతకలు, ఒకవేళ నువ్వు కూడా బ్రతకవు, నువ్వు రానివనుకుంటున్నావు, తప్పించుకుంటున్నావేమో, నువ్వు కూడా బతకు, జాగ్రత్త, నువ్వు కూడా యూదురాలువే అన్నాడు. ఏం చేయమంటావు అయ్యా, రాజు ఎప్పుడో పెళ్ళి అయిన కొత్తలో పిలిచాడు నన్ను, మళ్ళీ నన్ను పిలవకుండా నేను లోపలికి వెళ్తే కనుక చంపేస్తాడు, కాబట్టి మీరు వెళ్ళి ఉపవాసం ఉండండి, నేను ఉపవాసం ఉండి ఓ రోజు మంచి సమయం కుదిరిన తర్వాత రాజు దగ్గరికి వెళతాను అన్నాడు. సరే మనందరికీ తెలిసిందే, ప్రియులరా వెళతాను అందామె, అలాగనే ఉపవాసం ఉంది, బయట వెళ్ళి అందరూ ఉపవాసం ఉన్నారు. ప్రియులరా 3వ రోజు అయిపోయిన తర్వాత ఉపవాసం ముగించుకుని ఎస్తేరమ్మ రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు దగ్గరికి వెళ్తే రాజు అన్నాడు, అమ్మా ఎందుకు వచ్చావు, నా ఎడల నీకు దయ కలుగునుగాక అని తన దండం చూపించి అడిగి, ఎందుకు వచ్చావంటే ఒకరోజు భోజనానికి రండయ్యా అని అడిగింది. సరే వస్తాం, వచ్చేటప్పుడు మీరు ఒంటరిగా రావద్దు, ఇదిగో ఈ శత్రువు మొఖం నడుచురా, చెప్పండి, శత్రువును కూడా తీసుకురండి, ఎందుకంటే శత్రువుల ఎదుట భోజనాన్ని సిద్ధపరిచే దేవుడు మన దేవుడు. కొట్టాలి, గట్టిగా 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 కొట్టాలి, ఆమేన్. తీసుకురండి అంత.
సరే తీసుకొస్తాను రాణిగారి గౌరవం అన్నాడు. ఇప్పుడు భోజనం అంతా తిన్న తర్వాత రాణిని అడుగుతున్నాడు రాజు, అమ్మ ఏం కావాలి నీకు, ఇంత ప్రేమ చూపించావు, ఇంతకు చక్కటి విందు పెట్టావు అంటే అప్పుడు ఆమె చెప్పింది, ఇదిగో నేను చనిపోబోతున్నాను అంది. అదేంటి నువ్వు రాణివి నువ్వు చనిపోవడం ఏంటి, నేనే కాదు నా జనులందరూ చనిపోబోతున్నారు అంది. అదేంటమ్మా అలా అంటున్నావు, ఎవరో నేను రాజునయ్యుండగా ఎవరు మీ ప్రాణాలు తీయడానికి పూనుకునేవాళ్ళు, వాళ్ళు మరణశిక్షకు పాత్రులు అవుతారు ఎవరో అని అంటే అప్పుడు ఆమె వెంటనే చెప్పింది, ఇదిగో నీ ఎదుట ఉన్న ఈ హామానే నీవిచ్చిన ఈ ఉంగరం తీసుకుని నన్ను నా ప్రజల్ని చంపడానికి నాశనం చేయడానికి తాకీదులు వ్రాయిపించి 27 సంస్థానాల్లో పంచాడు అన్నాడండి. ఎప్పుడైతే ప్రియులారా ఇలాగున రాజు విన్నాడో అతని మనసు కలవరపడిపోయింది. ప్రియులారా వెంటనే మొర్దెకైని పిలిపించారు. ఎందుకంటే మొర్దెకై గురించి అప్పటికే ఆయనకు తెలుసు, ఒకప్పుడు రాజు ప్రాణాన్ని కాపాడిన వ్యక్తి మొర్దెకై. పిలిపించి ప్రియులారా వెంటనే అంటున్నాడు హామాను చేతిలో, ఏయ్ హామాను తీసుకో, మొర్దెకై ఇదిగో నా ఉంగరాన్ని హామాను చేతిలోంచి తీసి నీకు ఇస్తున్నాను, నీకు వచ్చినట్టు చెయ్యి. నువ్వు ఎలా చేసుకోవాలనుకుంటున్నావో, ఏ విధంగా చేసుకోవాలనుకుంటున్నావు, ఏ విధంగా చేస్తే నీ పిల్లల ప్రాణం, నీ జాతి ప్రాణం, నీ కుటుంబ సభ్యుల ప్రాణం దక్కుతుందో ఆ విధంగా నువ్వు చేసుకో. ఇదిగో పట్టుకెళ్ళి మందిరం ఈ ఉగ్రాన్ని ఉపయోగించుకో. ఏ ముద్ర ఏ చేతిదైతే యూదులకు మరణ శాసనం రాసిందో అదే ఉంగరంతో మరలా యూదులకు విడుదల కలుగునని, యూదులకు జయం కలుగునని, యూదులందరూ కాపాడబడతారని యూదులకు నువ్వు రాసుకో. కొట్టండి గట్టిగా చప్పట్లో, బిగ్గరగా. ఈ ఉంగరం శత్రు చేతిలో ఉంటేనేమో దాన్ని ఎలా పడితే ఎలా ఉపయోగించి మనల్ని పాడు చేస్తాకి ఉపయోగిస్తాడు. అదే దేవుని పిల్లల చేతిలో ఉంటే మాత్రం ఈ ఉంగరం దేవుని పిల్లల క్షేమం కొరకు ఉపయోగపడుతుంది. ఆమేన్. ఇప్పుడు యూదుల శత్రువు హామాను, వినండి, శత్రువు చేతుల్లోంచి ప్రియులారా ఎవరి చేతుల్లోకి వచ్చిందంటే ప్రత్యర్థుల చేతుల్లోకి వచ్చింది ఉంగరం. ఇప్పుడు ఈ ఉంగరాన్ని ఉపయోగించి మొర్దెకై రాశాడు ఏమని తెలుసా, యూదులందరూ హామాను ఇంటి వారి మీద, హామాను ప్రకటించిన శత్రువుల మీద యుద్ధం చేయండి, కత్తులు రెడీ చేయండి, ఖడ్గాలు రెడీ చేయండి అని. ప్రియులారా ఇదిగో రాజముద్ర బయలుదేరిందని ప్రియులారా మరలా మొదటి దానిని అనుసరించి మొదటి దానిని పగలగొట్టే విధంగా, మొదటి దాని అధికారాన్ని పటాపంచలు చేసే విధంగా మొర్దెకై రెండోసారి ప్రియులారా అదే మరణ శాసనానికి సంబంధించిన ఉత్తరాన్ని మరలా మొర్దెకై 2 అధికారం కలిగి వ్రాసి దాన్ని ప్రజలకు పంపాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎప్పుడైతే అలా పంపాడో ప్రియులారా ఆ సరిగ్గా ఆ రోజు వచ్చినప్పుడు, ఏదైతే మొర్దెకై హామాను ప్రకటించిన రోజు వచ్చినప్పుడు ప్రియులారా మొర్దెకైతో ఉన్న యూదులందరూ శత్రువుల సైన్యం మీద, శత్రువుల సమూహాల మీద యుద్ధం చేసి ప్రియులారా వీరి ప్రాణాలందరూ కాపాడుకున్నారు. ప్రియులారా కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు యూదులు సజీవులుగా ఉండి దేవుని సన్నిధిలో పరిపాలన చేస్తూ ఉన్నారు. ఆ యూదా వంశంలో నుండి ప్రభువైన యేసుక్రీస్తు ఈరోజు మనందరికీ రక్షకుడుగా యెరూషలేములో పుట్టి ఉన్నారు. కొట్టాలి. శత్రువు హామాను, ఆ రోజు శత్రువు హామాను యొక్క ఆలోచన నెరవేరితే గనుక ఈరోజు యూదులు ఉండకపోతే యేసయ్య లేడు, యేసయ్య లేకపోతే లోకానికి రక్షణ లేదో. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈరోజు ప్రియులారా ఆది కాలంలో ఆదాము చేసిన తప్పు వల్ల మనమందరము సాతాను చేతుల్లోకి చిక్కాం. ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి సాతాను చేతుల్లో ఉన్న ఆ మరణాన్ని, మీరు వినండి, మరణాన్ని యేసయ్య ప్రియులారా సాతాను చేతుల్లోంచి తీసి, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, మరణపు ముళ్ళును విరిచిన వాడు నజరేయుడైన యేసయ్య అని
మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసయ్య ప్రియులారా, ఈ సాతాను చేతుల్లో ఉన్న మరణ అధికారాన్ని యేసయ్య తీసుకుని ప్రియులారా మరలా ఆ అధికారాన్ని మనందరికీ జీవ పునరుద్ధానములుగా దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. కొట్టాలి 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 గట్టిగా చప్పట్లు. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు ప్రియులారా, నీ రోజున నువ్వు నశించిపోయే జీవితాన్ని జీవించకుండా నీవు ఎల్లకాలము జీవించే నిత్య జీవమైన జీవితాన్ని జీవించటానికి నిన్ను దేవుడు ఈ రోజున నిత్య జీవార్థమైన వ్యక్తిగా నిన్ను మార్చి ఉన్నారు. స్తోత్రం చెప్పండి, వెళ్ళండి, స్తోత్రం చెప్పండి. ఈ రోజున ప్రియులారా, సాతాను చేతుల్లోంచి, అపవాది చేతుల్లోంచి, బంధకాలు కలిగిన చేతుల్లోంచి ప్రియులారా మనల్ని చంపడానికి, మనల్ని హాని చేయడానికి, మన నరకానికి తీసుకెళ్ళిపోయే ఆ ప్రమాదకరమైన దుష్టుని చేతుల్లో నుండి ప్రభు మనల్ని విడిపించిన ఆ దేవుడు అంటున్నాడు, వాక్యంలో రాయబడిన మాట ప్రియులారా, లూకాసు సువార్త మనం చదువుకుందాం. లూకాసు సువార్త 10వ అధ్యాయం 19వ వచనం. లూకాసు సువార్త 10వ అధ్యాయం 19వ వచనంలో వ్రాయబడిన మాట, శత్రు బలమంతటి మీద, చూడండి, శత్రు బలమంతటి మీద అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకెంత మాత్రము హాని చెయ్యదు, ఏది మీకెంత మాత్రము హాని చెయ్యదు. చెప్పండి, శత్రు బలమంతటి మీద నేను మీకేమిచ్చి ఉన్నాను చెప్పండి? ఇప్పుడు అధికారం ఇచ్చి ఉన్నాడు. ఎందుకంటే ఆయన మరణాన్ని జయించి, మరణపు ముళ్ళను విరిచి ప్రియులారా ఆయన సమాధిని గెలిచి లేచి శత్రువైన అపవాది ద్వారా వచ్చిన మరణం మీద విజయాన్ని కలగచేసి ఈ రోజున ఆయన రక్తం, ఆయన శరీరము ద్వారా మనకి పునరుత్థాన శక్తిని కలగచేసి ప్రియులారా శత్రు బలమంతటి మీద అధికారాన్ని ఇస్తున్నాడు. ఈ రోజున మనకి ఏది హాని చెయ్యదో. స్తోత్రం చెప్పండి. మొదటి ఉంగరమేమో ప్రియులారా అధికారము కలిగిన ఉంగరం. అదే అధికారం అంటే బాధించిన వాళ్ళ చేతుల్లోంచి, నిందించిన వాళ్ళ చేతుల్లోంచి, అవమానపరిచే వాళ్ళ చేతుల్లోంచి ప్రియులారా లేపి, కష్టాల నుండి కన్నీళ్ళలోంచి లేపి, ఎవరైతే బాధలు పెట్టారో, ఎవరైతే నిందించారో, ఎవరైతే అవమానపరిచారో, ఎవరైతే తిట్టారో, ఎవరైతే గోతులు వేశారో వాళ్ళ ఎదుటే గనుడుగా నిలబెట్టింది మొదటి అధికారపు ఉంగరం. రెండవ అధికారం ఏంటో తెలుసా? ఎవరైతే మరణం కలగచేయాలని చూశారో, ఎవరైతే ప్రియులారా యూదులకు మరణం కలగచేయాలని చూశారో, ఏ శత్రువైతే సాతాను మనకు మరణం కలగచేయాలని చూశారో ఆ మరణం యొక్క ప్రియులారా బలములోంచి మనల్ని విడిపించి శత్రువు అంతటి మీద మనకు అధికారం ఇచ్చి పునరుత్థానపు శక్తితో మనము దేవుని ఆరాధించేటట్టుగా కృపనిచ్చిన ఆ దేవుడు శత్రువు బలమంతటి మీద మనకు అధికారం ఇచ్చాడు. మన చేతుల్లో శత్రువు ఓడిపోతున్నాడు. మన చేతుల్లో అపవాదైన శత్రువు ఏమవుతున్నాడు తెలుసా? గడగడలాడిపోతున్నాడు. వాడి తలను దేవుడు చితకదొక్కుతే ఈ రోజున ప్రియులారా వాని సాతానిక క్రియలన్నీ మనకు అరికాలు మొదలుకొని మన చేతుల్లో ప్రియులారా మన కాటిలో తొక్కి దాని క్రియలన్నిటిని మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఆయన తలను చితక తొక్కితే మనం సాతానుని మన కాళ్ళ కింద ఉంచుకొని ప్రియులారా దాని మీద బలమును అధికారమును మనం సంపాదించగలిగి ఉన్నామో. స్తోత్రం చెప్పండి. ఈరోజు నీకు ఏది హాని చేయదో, ఏది ఎంత మాత్రం హాని చేయదో, నీ ప్రాణం తీయాలని చూస్తున్న శత్రువు ఎంత మాత్రం నీకు సమీపించలేడో, నీ దరి చేరలేడు. ఎందుకంటే నా దేవుడు నిన్ను ప్రియులారా జీవ పునరుత్థానము కలిగిన ఒక ముద్ర ఉంగరముగా నిన్ను మార్చి తన రక్తము ద్వారా నిన్ను కడిగి నిన్ను పరిశుద్ధపరిచిన ఆ దేవుడు.